తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బాలకృష్ణ అఖండ మూవీ థియేటర్స్ లో రచ్చ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది. బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన అఖండ 2 భారీ కలెక్షన్ల వైపు దూసుకెళ్తుంది. అయితే ఈ టైంలో దర్శకుడు బోయపాటి ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ చెప్పాడు. త్వరలోనే అఖండ 3 షూటింగ్ ప్రారంభం కానుంది. అఖండ 3 హ్యాష్ ట్యాగ్ పేరుతో ట్రెండ్ అవుతోంది. జై అఖండ పేరుతో 3వ భాగం రానున్నట్లు టైటిల్స్ వేయడంతో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. బాలకృష్ణ అఖండ మూవీ థియేటర్స్ లో రచ్చ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది. బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన అఖండ 2 భారీ కలెక్షన్ల వైపు దూసుకెళ్తోంది. అయితే ఈ టైంలో దర్శకుడు బోయపాటి ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ చెప్పాడు. త్వరలోనే అఖండ 3 షూటింగ్ ప్రారంభం కానుంది. అఖండ 3 హ్యాష్ ట్యాగ్ పేరుతో ట్రెండ్ అవుతోంది. ఏదైతే అఖండ 3 షూటింగ్ కి సంబంధించి అప్డేట్స్ ఇచ్చిన నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య ఫ్యాన్స్ కి ఇక పండుగ అని చెప్పుకోవచ్చు. మోస్ట్ అవైటెడ్ అఖండ 2 థియేటర్లకి ఇవాళ రిలీజ్ అయింది. నిన్న ప్రీమియర్స్ తో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సందర్శించింది. అయితే సినిమా అయిపోయాక క్లైమాక్స్ లో డైరెక్టర్ బోయపాటి శ్రీను బిగ్ సర్ప్రైజ్ అయితే ఇచ్చారంటున్నారు. గాడ్ ఆఫ్ మాసెస్ అఖండ బాక్స్ ఆఫీస్ వద్ద తుమ్ము రేపుతోంది. నిన్న రాత్రి నుంచే జాతర మొదలైంది. ప్రీమియర్స్ తో 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ అంశాల మధ్య విడుదలైనటువంటి ఈ సినిమా మొత్తానికైతే భారీ హిట్ సొంతం చేసుకుంది. డివోషనల్ సోషల్ డ్రామాలో ఎక్కువగా బాలయ్య తాండవంతో పాటు యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయంటూ కూడా ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అఖండ 2 క్లైమాక్స్ లో ఫ్యాన్స్ కి డైరెక్టర్ బోయపాటి బిగ్ సర్ప్రైజ్ అయితే ఇచ్చారు. అఖండ 2 ఫ్రాంచైజ్ కంటిన్యూ అవుతుందంటూ కూడా కన్ఫర్మ్ చేశారు. దీనికి సీక్వెల్ గా జై అఖండ అంటూ కూడా 3వ పార్ట్ అనౌన్స్మెంట్ చేశారు. అఖండ శంబల వద్దకు వెళ్తాడు, దేశానికి అతని అవసరం మళ్ళీ వచ్చినప్పుడు తిరిగి వస్తారంటూ కూడా రాసుకొచ్చారు. దీంతో అఖండ 3 కన్ఫర్మేషన్ అయ్యింది. అయితే ఇప్పటికే బోయపాటి స్క్రిప్ట్ పూర్తి చేసా, కంప్లీట్ అయిందా లేదో దానికి సంబంధించినటువంటి ఏమన్నా స్క్రిప్ట్ విషయంలో డెవలప్మెంట్ చేయాల్సి ఉందా కానీ తెలియాల్సింది. మొత్తానికి బాలకృష్ణ బోయపాటి మూవీ అంటేనే సూపర్ క్రేజీ కాంబినేషన్. ఇంతకు ముందు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చినటువంటి లెజెండ్, సింహ, అఖండ పార్ట్ 1 బ్లాక్ బస్టర్ ఇస్తాయి. ఇప్పుడు అదే ఖాతాలో 4వ సినిమా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ తో అఖండ 2 తో మరో హిట్ అయితే కన్ఫర్మేషన్ అయింది. ఇదే ఫ్రాంచైజ్ లో అఖండ 3 కూడా అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు. మూవీలో సాక్షాత్ శివుడే కైలాసం నుంచి నేలకు దిగవచ్చాడా అనేంత రేంజ్ లో ఆ టెక్స్ట్ కృష్ణులతో అదర్శించి చెందాడే అఖండుడిగా బాలయ్య అయితే అదరగొట్టారు. సనాతన ధర్మంతో పాటు పుణ్యక్షేత్రాల మహత్యాన్ని చాటి చెప్పేలా ఈ మూవీ రూపొందించారు బోయపాటి. అయితే ఇక అఖండ 3 కూడా అంతకు మించిన స్థాయిలో డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో తీసుకొస్తారంటూ కూడా ఫ్యాన్స్ అందరూ అయితే భావిస్తున్నారు. ఇక మనం తమన్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న అఖండ 3 అంటే అఖండ పార్ట్ 1 చూసినప్పుడే ఏ రేంజ్ లో వాళ్ళిద్దరి కాంబినేషన్ అంటే ముఖ్యంగా బాలయ్య తమన్ కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా కూడా మ్యూజికల్ గా పెద్ద పెంచేస్తున్నారు. అలాంటి బోయపాటి బాలకృష్ణ తమన్ కాంబినేషన్ లో వచ్చినటువంటి ఇప్పటికీ ప్రతి సినిమా ఒక బీభత్సమైన ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. రీ రికార్డింగ్ పరంగా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవ్వచ్చు, సాంగ్స్ పరంగా అవ్వచ్చు. యథార్థంగా నిన్న రాత్రి అయితే తమన్ తాండవమే అంటూ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సో వీళ్ళ ముగ్గురి కాంబినేషన్ లో మళ్ళీ అఖండ 3 కూడా ఉండబోతుంది. ఎలా ఉండబోతుంది ఏంటో అంటూ కూడా ఒక క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ వినోద్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.